డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఓపెన్ బిఎడ్ స్పాట్ అడ్మిషన్ రిజల్ట్స్ అండ్ స్పెషల్ బిఎడ్ గురించి కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది. సో ఇలాంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో ఫస్ట్ మనకు ఓపెన్ బిఎడ్ స్పాట్ అడ్మిషన్ గురించి చెప్తాను, నెక్స్ట్ స్పెషల్ బిఎడ్ గురించి అప్డేట్ చెప్పడం జరుగుతుంది. సో మనకు స్పాట్ అడ్మిషన్స్ లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఆ గూగుల్ ఫామ్ అందరు లింక్ సెండ్ చేశారు. కాకపోతే రిజల్ట్స్ మెయిన్ గా వాళ్ళు కొంతమందికి లైక్ మెసేజెస్ రూపంలో కావచ్చు, లేదంటే మెయిల్ ద్వారా యు ఆర్ సెలెక్టెడ్, సో యూ నీడ్ టు కమ్ టు యూనివర్సిటీ అని మెసేజెస్ వస్తున్నాయి. సో మనకు యూనివర్సిటీ వాళ్ళకు కాల్ చేయడం జరుగుతుంది. సో ఎలా అయితే మనకు phase 1 కావచ్చు, phase 2 కావచ్చు, ఎలా అయితే లిస్ట్ ఇవ్వడం జరిగిందో సో అలా ఇస్తారా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే హెల్ప్ డెస్క్ లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి మేము మెసేజెస్ పంపాము అండ్ ఈమెయిల్స్ కూడా పంపాము. సో ఎవరైతే సెలెక్టెడ్ స్టూడెంట్స్ సో ఆ విధంగా పెట్టారు. సో మళ్ళీ ఏమన్నా లిస్ట్ పెడతారా మేడం అంటే నో, అలా ఏం పెట్టలేమండి. సో డైరెక్ట్ మేము కౌన్సిలింగ్ కి పిలుస్తున్నాం. సో ఎవరికైతే సీట్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు యూనివర్సిటీకి రావాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని చెప్పారు. సో ఎవరైతే మీకు సెలెక్టెడ్ అయిన వాళ్ళు ఉంటారు, లైక్ ఒక 77 to 77 సీట్స్ ఉండే మనకు phase 1 phase 2 తర్వాత. సో ఎవరైతే సెలెక్టెడ్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీకు నిజంగా మెయిల్స్ కావచ్చు, మెసేజెస్ వచ్చి ఉంటే కింద మెసేజ్ చేయండి. ఎవరికైనా ఒక్క పర్సన్కి వచ్చినా సో మిగతా వాళ్ళకి ఎవరైతే సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి 100% కన్ఫర్మ్ అయిపోతుంది. సో దట్ ఎవరికైతే రాని వాళ్ళు ఉంటారో కనీసం వాళ్ళు వెయిట్ అన్నా చేయరు. సో అందరూ లైక్ ఓపెన్ బిఎడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు, లైక్ లిస్ట్ ఏమన్నా వస్తుందా, సో రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారని. సో లాస్ట్ వీక్ కాల్ చేస్తే వాళ్ళు లిస్ట్ పెడతామండి, వెబ్సైట్ ని చూస్తూ ఉండండి అని చెప్పారు. కాకపోతే ఈ రోజు మళ్ళీ కాల్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే మెయిల్స్ పంపుతున్నాం. సో ఆల్రెడీ 2-3 కూడా కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేశారు. సో వాళ్ళు కూడా కాల్ చేస్తే సేమ్ ఆన్సర్ ఇచ్చారు. సో మీరు కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఇది స్పాట్ అడ్మిషన్ కి సంబంధించింది. సో మోస్ట్లీ వాళ్ళు మెసేజ్ పంపారని చెప్పారు. ఎవరైనా మెసేజ్ చేస్తే నెక్స్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను. సో ఎవరికైతే మెయిల్స్ కావచ్చు, మెసేజ్ వస్తే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. అంబేద్కర్ యూనివర్సిటీలో ఫీజు కూడా పే చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటే మీరు ఓపెన్ బిఎడ్ లో మీకు ఏ మెథడాలజీ వచ్చిందో ఆ మెథడాలజీలో ఓపెన్ బిఎడ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఓపెన్ బిఎడ్ కి సంబంధించింది. సో మెయిన్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ ఆర్ అక్కడ యూనివర్సిటీ కూడా వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. సో ఇవి ఓపెన్ బిఎడ్ కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ బిఎడ్. సో స్పెషల్ బిఎడ్ కూడా వాళ్ళు పర్ఫెక్ట్ డేట్ అంటూ ఇంకా ఏం మెన్షన్ చేయలేరండి. సో ఓపెన్ బిఎడ్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ లో ఎనీ టైం వాళ్ళు అప్డేట్ చేయడం జరుగుతుందని హెల్ప్ డెస్క్ వాళ్ళు చెప్పారు. సో ఎనీ టైం ఈ వీక్ లో ఎప్పుడైనా అప్డేట్ చేస్తామని చెప్పారు. సో మెయిన్ గా మీకు సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఎప్పటి నుంచి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు, వెబ్ ఆప్షన్స్ ఏ రోజు పెట్టుకోవాలి, సో వాటికి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. రిజిస్ట్రేషన్ ఉంటుంది, జస్ట్ మీరు అమౌంట్ పే చేసి మీ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ లో ర్యాంక్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగా మీరు ఏవైతే స్పెషలైజేషన్ పెట్టారో దాని ఆధారంగా మీకు సీట్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు అమౌంట్ పే చేయాలి 40,000 రూపీస్ 2.5 year కోర్స్కి అమౌంట్ పే చేసి మీరు లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. సో ఇదంతా ప్రాసెస్ మనకు డీటెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీక్లోనే ఎనీ టైం రావచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ అన్న రావచ్చు. సో పర్ఫెక్ట్ డేట్ అలా ఏం మెన్షన్ చేయలేరు. సో వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వెబ్సైట్ ని మాత్రమే చెక్ చేయండి. అండ్ మనకు స్పెషల్ బిఎడ్ ఆర్ ఓపెన్ బిఎడ్ కి సంబంధించింది పర్ఫెక్ట్ పర్సన్స్ లేరు అక్కడ మాట్లాడడానికి. జస్ట్ వాళ్ళు హెల్ప్ డెస్క్ నార్మల్ సెక్షన్ ఉంటుంది కదా, వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ ఎవరైతే ఈ స్పెషల్ బిఎడ్ ఓపెన్ బిఎడ్ ఆర్గనైజ్ చేస్తున్నారో సార్ వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తలేరు. జస్ట్ మీరు మెయిల్ సర్వీస్ ద్వారా మీరు మెయిల్స్ అయితే చేయొచ్చు. సో ఎవరైతే ఓపెన్ బిఎడ్ వాళ్ళు ఉన్నారో మీకు ఇంకా ఏమన్నా రిజల్ట్స్ కావచ్చు, పీడిఎఫ్స్ పెట్టండి అంటే మీరు మెయిల్ చేయండి, వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్లో మెయిల్ చేయండి. సో దట్ వాళ్ళు రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. స్పెషల్ బిఎడ్ వాళ్ళైతే వెయిట్ చేయండి. సో అప్డేట్ రాగానే నేను కూడా వీడియో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్లీ ఈ వీక్లో అయితే రావచ్చు, 100% అయితే చెప్పలేము, కానీ ఈ వీక్లో రావచ్చు, లేదంటే నెక్స్ట్ వీక్ అన్నా రావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 2-3 months అయిపోతుంది ఈ స్పెషల్ బిఎడ్ ఎగ్జామ్ అయిపోయి. సో ఇది స్పెషల్ బిఎడ్ గురించి. ఓపెన్ బిఎడ్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే, సీట్ వచ్చి మీకు మెసేజ్ కావచ్చు, ఏమన్నా ఈమెయిల్ ఏమన్నా వచ్చిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో యూనివర్సిటీకి కూడా వెళ్ళిన వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఇవ్వండి ఇంపార్టెంట్ ఓపెన్ బిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ గురించి అప్డేట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ కావచ్చు, ఐడి కావచ్చు, అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.